హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్య ఉద్యోగ సమాచారం చూసుకుంటే ప్రధానంగా అయితే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. సో అదేవిధంగా మన వీడియో చూస్తున్న వారైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సో మనం ప్రధానంగా హెడ్లైన్ చూసుకుంటే నియామకాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అంటూ మనకు ప్రధానంగా అయితే వార్త రావడం జరిగింది. అదేవిధంగా ఒకే యువకుడు 4 ప్రభుత్వ ఉద్యోగాలు, అదేవిధంగా 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువతి అంటూ వారి గురించి కూడా కొంత వివరాలు ఇచ్చే ప్రయత్నం జరిగింది. మత్స్యశాఖలో నియామకాలు చేపట్టాలంటూ కూడా మనకు గ్రాడ్యుయేట్ అయితే వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇకపై పాఠశాలలో వాటర్ బెల్లు అమలు చేయనున్న కేరళ రాష్ట్రం అంటూ దీని గురించి కూడా కొంత చూసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా నీట్ యూజీ 2024 నోటిఫికేషన్ వచ్చిందంటూ కూడా మనకు రావడం జరిగింది. అదేవిధంగా రామభద్రాచార్య మరియు గుల్జార్లకు జ్ఞానపీఠ అవార్డు రావడం జరిగిందంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది. రైల్వేలో 9,000 టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చింది. మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి అనే విషయాన్ని అయితే మనం చూసే ప్రయత్నం చేద్దాం. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు స్పెషల్ కార్పొరేషన్ అంటూ కూడా మనకు మరో పాయింట్ రావడం జరిగింది. అదేవిధంగా 142 జీవో రద్దు దిశగా సర్కారు ఆలోచన అంటూ కూడా మనకు మరో వార్త రావడం జరిగింది. సో మనకు 20న అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన, ఇది దేని గురించి అనే విషయాన్ని కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా సిఓఈ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల అంటూ కూడా రావడం జరిగింది. మరో పాయింట్ చూసుకుంటే తెలుగు ట్రాన్స్లేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, అదేవిధంగా 100 డిగ్రీ కాలేజీల్లో స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు అంటూ కూడా మనకు రావడం జరిగింది. అదేవిధంగా రేపటి నుంచి జైల్ అభ్యర్థులకు డెమోలు అంటూ మనకు వార్తలు అయితే రావడం జరిగింది. ఇవి మనకు ప్రధానంగా అయితే హెడ్లైన్స్. సో వివరాలు చూసుకుంటే నియామకాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అంటూ రావడం జరిగింది. మనకు టీఎస్పీఎస్సీ పరిధిలో కొనసాగుతున్న నియామకాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయనున్నట్టు టీఎస్పీఎస్సీ తెలిపింది. ఇది సుప్రీంకోర్టు యొక్క తీర్పుకు అనుగుణంగా మనకైతే దీన్ని అమలు చేయబోతున్నట్టు ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రధానంగా మహిళలకు రోస్టర్ పాయింట్లు లేకుండా సమాంతర రిజర్వేషన్లతో నియామకాలు చేస్తామంటూ మనకు ప్రధానంగా అయితే పేర్కొనడం జరిగింది. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే ఒకే యువకుడు 4 ప్రభుత్వ ఉద్యోగాలు. సో మనకు గతంలో అయితే రైల్వే టెక్నీషియన్ జాబ్ సాధించడం జరిగింది. దాని తర్వాత మనకు ఎక్సైజ్ కానిస్టేబుల్ సాధించాడు. దాని తర్వాత మనకు మొన్న వచ్చిన గ్రూప్ 4 ఫలితాల్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. అదేవిధంగా ఇప్పుడు మనకు తాజాగా ప్రకటించిన టౌన్ ప్లానింగ్ అధికారి పరీక్షల ఫలితాల్లో ఉద్యోగం పొందారంటూ మనకి ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా ఒక ఎగ్జామ్ కొట్టే స్థాయికి ప్రిపరేషన్ పూర్తి స్థాయిలో వచ్చిందన్నప్పుడు ఆ టైంలో నువ్వు ఏ ఎగ్జామ్ రాసినా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో నీకు ఆ ఒక్క ఎగ్జామ్ వచ్చే వరకు కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. సో ఒక్క ఎగ్జామ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా నువ్వు రాస్తున్న ప్రతి ఎగ్జామ్ నీకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి అభ్యర్థులు అయితే ఆ ఒక్క ఉద్యోగం వచ్చే వరకు కష్టపడి చదివే ప్రయత్నం చేయండి. సో మరో పాయింట్ చూసుకుంటే 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువతి అంటూ మనకు ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు డ్రగ్ ఇన్స్పెక్టర్ ఫలితాల్లో ప్రథమ ర్యాంక్ అంటూ కూడా మనకు పేర్కొనడం జరిగింది. జగిత్యాల జిల్లా కోరుటకు చెందిన బెజ్జారపు మౌనిక ప్రథమ ర్యాంకు సాధించిందంటూ మనకు ఈ గురించి అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు హైదరాబాద్లో బీ ఫార్మసీ చేసింది. అదేవిధంగా అస్సాంలో ఎం ఫార్మసీ పూర్తి చేసి పంచాయతీ కార్యదర్శిగా 6 నెలలు పనిచేసి కేంద్రం నిర్వహించిన ఫార్మసిస్ట్ ఉద్యోగ పరీక్షలో ప్రథమ స్థానం సాధించింది. హైదరాబాద్లోని ఈఎస్ఐలో ఉద్యోగం చేస్తున్నారంటూ ఈ గురించి ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతం విడుదలైన డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి ప్రథమ ర్యాంకుతో ఎంపిక కావడంతో 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిందంటూ యువతి గురించి అయితే కొంత రావడం జరిగింది. సో మనం ఒక ఉద్యోగం సాధించే వరకే కష్టపడాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా నువ్వు రాస్తున్న కొద్దీ నీకు దాని గురించి ఒక ఐడియా ఉంటుంది కాబట్టి ఏ ఉద్యోగం రాసినా కూడా వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే మత్స్యశాఖలో నియామకాలు చేపట్టాలంటూ మనకు సీఎం రేవంత్కు మత్స్యశాఖ గ్రాడ్యుయేట్ల వినతి అంటూ రావడం జరిగింది. సో మనకు గత 15 ఏళ్లుగా మత్స్యశాఖలో అయితే ఏ నియామకాలు చేపట్టలేదు. దానికి సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల చేయాలంటూ కూడా మనకు నిరుద్యోగులు అయితే పేర్కొనడం జరుగుతుంది. సో అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే ఇకపై పాఠశాలలో వాటర్ బెల్లు అమలు చేయనున్న కేరళ అంటూ రావడం జరిగింది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు డీహైడ్రేషన్ తగ్గించే దిశగా కేరళ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు ఈ నెల 20 నుంచి వాటర్ బెల్ విధానాన్ని అమలు చేయనున్నట్టు విద్యాశాఖ పేర్కొంది. ఇందులో భాగంగా మనకు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2:30 వరకు బెల్లు మోగించి 5 నిమిషాల చొప్పున విరామం ఇస్తారంటూ మనకు దీని గురించి అయితే కొంత ఆర్టికల్ రావడం జరిగింది. అదేవిధంగా నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ యూజీ 2024 నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఎవరైతే బైపీసీ చేసి ఉంటారో వారైతే ఎంట్రన్స్కు రాసుకోవచ్చు. మెడిసిన్ రిలేటెడ్ ఏ కోర్స్ చేయాలన్నా కూడా ఖచ్చితంగా అయితే ఈ ఎంట్రన్స్ రాయవలసి ఉంటుంది. సో ఎంబీబీఎస్ కానీ, బీడీఎస్ కానీ, వెటర్నరీ కానీ, నర్సింగ్ కానీ ఇలాంటి ఏ కోర్స్ చేయాలన్నా కూడా ఖచ్చితంగా ఈ ఎంట్రన్స్ అయితే రాయవలసి ఉంటుంది. ఇంటర్మీడియట్ బైపీసీ అయిపోయిన వారు ఈ ఎగ్జామ్ రాసుకోవచ్చు. సో అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే రామభద్రాచార్య గుల్జార్కు జ్ఞానపీఠ అంటూ రావడం జరిగింది. మనకు 2023 ఏడాదికి 2 భాషలకు చెందిన ప్రముఖ రచయితలకు పురస్కారం. బహుభాషావేత్త జగద్గురు రామభద్రాచార్య,
అదేవిధంగా ఉర్దూ కవిగా సాహిత్యంలో గుల్జార్ తనదైన ముద్ర వేశారంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు అయోధ్య కోర్టు కేసు తీర్పులో మనకు జగద్గురు రామభద్రాచార్య కీలక పాత్ర పోషించారంటూ మనకు గతంలోనే చెప్పడం జరిగింది. అదేవిధంగా రైల్వేలో 9,000 టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. మనకు ఇందులో గ్రేడ్ 1 టెక్నీషియన్ పోస్టులు 1100, గ్రేడ్ 2 టెక్నీషియన్ 7,900 ఖాళీలు ఉన్నాయంటూ మనకు ఇవ్వడం జరిగింది. మనకు ఆన్లైన్లో అప్లికేషన్స్ మార్చి 9 నుంచి ఏప్రిల్ 8 మధ్య దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే మన ఛానల్లో ప్రత్యేకమైన వీడియో అందుబాటులో ఉంది. కావాల్సిన వాళ్ళు ఒకసారి చూసుకోవచ్చు. అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు స్పెషల్ కార్పొరేషన్ అంటూ ఇవ్వడం జరిగింది. ఏర్పాటుకు రాష్ట్ర సర్కారు ప్లాను. అన్ని శాఖల ఉద్యోగులంతా ఒకే గొడుగు కిందకంటూ ఇవ్వడం జరిగింది. ఇదైతే ఒక మంచి పరిణామం. ఎందుకంటే ఇందులో దళారుల దోపిడీ నియంత్రణకు ప్రణాళిక అంటూ మనకు ప్రధానంగా అయితే పేర్కొనడం జరిగింది. ఏ శాఖలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగి అయినా ఈ స్పెషల్ కార్పొరేషన్ ద్వారానే భర్తీ కావాలంటూ ఇదైతే ఒక మంచి ప్రణాళిక అనుకోవచ్చు. సో ఇష్టాండ రాజ్యానికి అయితే కొంత అడ్డుకట్ట వేయబడుతుంది. మరో పాయింట్ తీసుకుంటే 142 జీవో రద్దు దిశగా సర్కారు ఆలోచన అంటూ మనకు ఇవ్వడం జరిగింది. అందుకే ఉద్యోగుల భర్తీ ప్రక్రియ కాలేదంటూ దీని గురించి అయితే కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం జరిగింది. 142 జీవోను రద్దు చేసే దిశగా సర్కారు అడుగులు వేస్తుంది. అందుకే గత ప్రభుత్వం వేరువేరుగా జోనల్ పరిధిని విభజించిన ఉద్యోగుల కేటాయింపు పూర్తి కాలేదని 142 జీవో స్ట్రగుల్ కమిటీ అధ్యక్షుడు పేర్కొనడం జరిగింది. సో కాబట్టి మనకు ఉద్యోగ నోటిఫికేషన్లకు అయితే ఇది కూడా కొద్దిగా అడ్డంకి అంటూ మనకు కొంత సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. 142 జీవోపై పూర్తి స్టడీ తర్వాతనే జోన్ల విభజన మరియు ఉద్యోగుల భర్తీ చేయాలని ప్రభుత్వం సీరియస్గా ఆలోచిస్తుందంటూ కూడా ఇవ్వడం జరిగింది. సో దీని కారణం కూడా కొద్దిగా లేట్ అయ్యే అవకాశం ఉండొచ్చు. అదేవిధంగా 20న అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన అంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టుల ప్రొవిజనల్ జాబితాలో ఎంపికైన వారి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ను ఈ నెల 20న నిర్వహించినట్టు టీఎస్పీఎస్సీ కార్యదర్శి పేర్కొనడం జరిగింది. సో దీనికి సంబంధించి అప్డేట్ న్యూస్ అయితే మన ఛానల్ అందుబాటులో ఉంది. కావాల్సిన వాళ్ళు ఒకసారి చూసుకోవచ్చు. అదేవిధంగా సిఓఈ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలంటూ కూడా రావడం జరిగింది. మనకి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కళాశాలల్లో ప్రవేశాలకు ఇటీవల నిర్వహించిన తొలి దశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను అయితే వెబ్సైట్లో ఉంచామంటూ మనకు సొసైటీ కార్యదర్శి పేర్కొనడం జరిగింది. అదేవిధంగా మెరిట్ ప్రకారం 1:5 నిష్పత్తిలో అర్హులను ఎంపిక చేశామని 25న రెండో దశ పరీక్ష నిర్వహిస్తామంటూ మనకు పేర్కొనడం జరిగింది. మరో నోటిఫికేషన్ తీసుకుంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో సమాచార ప్రసార శాఖలో 2 ఏళ్ల కాల వ్యవధిలో ట్రాన్స్లేటర్ పోస్టుల భర్తీ చేరున్నారంటూ ఇవ్వడం జరిగింది. ఈ మేరకు మనకు పిఐబి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్ ట్రాన్స్లేటర్, సీనియర్ ట్రాన్స్లేటర్ పోస్టుతో పాటు తెలుగు భాషా నిపుణులు, తెలుగు టైపిస్టు ఎంపానల్మెంట్ కోసం దరఖాస్తు స్వీకరిస్తున్నారంటూ మనకు ఇవ్వడం జరిగింది. సో పూర్తి సమాచారం కోసం అయితే pib.gov.in అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా 100 డిగ్రీ కాలేజీలో స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు అంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో మనకు వచ్చే విద్యా సంవత్సరంలో 100 డిగ్రీ కళాశాలల్లో స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను ప్రవేశపెట్టినట్టు విద్యాశాఖ అయితే కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మనకు 30 డిగ్రీ కాలేజీల్లో 36 కోర్సులను ప్రవేశపెట్టారు. ఈ సంఖ్యను 100కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు మనకు పేర్కొనడం జరిగింది. వచ్చే విద్యా సంవత్సరంలో జిల్లా కేంద్రాల్లోని విద్యార్థులు అధికంగా ఉన్న కాలేజీల్లో ఈ కోర్సులను ప్రవేశపెడతారు. ప్రైవేట్ కాలేజీలకు సైతం అవకాశం కల్పించనున్నట్టు అధికారులు అయితే పేర్కొనడం జరిగింది. ఇది మనకు 100 డిగ్రీ కాలేజీల్లో స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల గురించి కొంత సమాచారం. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే రేపటి నుంచే మనకు జేఎల్ అభ్యర్థులకు డెమోలు అంటూ ఇవ్వడం జరిగింది. గతంలో నిర్వహించిన పరీక్ష నుంచి ఎంపిక చేసిన 1:2 మెరిట్ జాబితాను విడుదల చేసింది. 19 నుంచి 22 వరకు అభ్యర్థులకు డెమోలు నిర్వహించాలని నిర్ణయించింది. సబ్జెక్టుల వారీగా అభ్యర్థుల జాబితాను వెబ్సైట్లో పొందుపరిచింది. సో మరింత సమాచారం కోసమైతే గురుకుల అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసుకోవచ్చు. చూసారుగా, ఇది ఈరోజుకు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా ప్రతిరోజు మార్నింగ్ అయితే మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ కానీ, రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ కానీ, వాటికి సంబంధించిన ప్రత్యేకమైన వీడియోలు మన ఛానల్ అందుబాటులో ఉంటాయి. మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.